మీ మీద పెట్టిన ఆ గురుతర బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మార్కెట్ యార్డులో నాకు తెలిసినంత వరకు 2 మార్కెట్ యార్డుల్లో గోడౌన్స్ చాలా నిరుపయోగంగా ఉన్నాయి. రైతులకు అవి అందుబాటులో తీసుకొచ్చి స్టాక్స్ ఇక్కడ పెట్టుకుని ఏర్పాటు చేసి ఆ స్టాక్స్ కూడా బ్యాంకులో లోన్లు ఇచ్చి ఏర్పాటు చేసే విధంగా కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను హరిబాబు గారిని కోరుతున్నా. ఎందుకంటే రైతులు పండించిన పంటను ఇమ్మీడియట్ గా అమ్మనికి అప్పటికి ధర లేకపోతే వాళ్ళు వెయిట్ చేయాలంటే ప్రైవేట్ గోడౌన్స్ కు పంపించి అక్కడ విపరీతమైన బాడీలు చెల్లించి షార్టేజీలు వీటన్నిటి నుంచి తప్పించుకునే మార్గంలో ప్రధానంగా మీరు తీసుకోవాలని చెప్పి కూడా మీ హరిబాబు గారి తీర్పు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకటే లెక్క మన వివాదరహితుడు అజాశత్రువైన మన మినిస్టర్ గారి చొరవతో ఈరోజు హరిబాబు గారు ఈ అత్యున్నతమైన నంద్యాలలో 1 ఆఫ్ ది వాల్యుబుల్ చైర్మన్ పోస్టు రావడం జరిగింది. మనం ఎప్పటికీ కూడా ఒకటే లెక్క మన నాయకుడిని నమ్ముకొని ఉంటే మనకి ఎలా ఉంటుంది, మనకి ఏ విధంగా న్యాయం చేస్తుంది అనే దానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫరూక్ సార్ గారికి పిలిచి మనం టికెట్ ఇవ్వడం కూడా ఆ యొక్క వివాదరహితుడు, అలాగే మైనార్టీ నాయకుడే కాకుండా మైనార్టీ నాయకుడు ఒక్కడిగా కాదు ఆయన అన్ని కులాల్లో కూడా ప్రతి కులంలో అంటే ఇతర కులాల్లో కూడా పేరు చెప్పడం బాగుండదు. అన్ని కులాల్లో కూడా వివాద రహితులు ఫరూక్ సార్ అయితే నంద్యాలకు బాగుంటుంది అని ఒక సర్వే పోవడము ఆ విధంగా ఆయన ఎన్నుకోవడం జరిగింది. కరెక్ట్ ఈ రోజు 1 సంవత్సరం అయింది మనము ప్రమాణ స్వీకారం చేసే ఆయన. ఈ రోజు వరకు కూడా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఎక్కడికి పోయినా కానీ ఆయన దృష్టి అంతా ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేయగలగడానికి ఉంటుంది అని. నిన్న ప్రధాని దేవస్థానం దగ్గరికి వెళ్తే ఇక్కడ ల్యాండ్ ఎంత ఉంది, అసలు ఈ ల్యాండ్ ఏం పొజిషన్ లో ఉంది అని అట్లా అడుగుతున్నాడు. అంటే ప్రతి చోట ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి రోజు ఎంతసేపులో నంద్యాల డెవలప్మెంట్ ఎలా ఉంటుందే ఆలోచించే వ్యక్తి ఆయన. కాబట్టి అటువంటి వ్యక్తి మనకు రావడం కూడా నిజంగా అభినందనీయం. అలాగే ఈ మార్కెట్ యార్డును రైతులకు అందుబాటులో తీసుకొచ్చి నిజంగా కూడా ఇప్పుడు సార్ చెప్పినాడు పొగాకు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు గిట్టుబాటు ధర వచ్చే ఫస్ట్ పాయింట్ హరిబాబు గారు టేకఓవర్ చేయాలని చెప్పి, అలాగే ఈ రైతులందరికీ కూడా ఈ రోజు గతంలో ఎంతమంది పనిచేసినా అందరికీ